హలో ఫ్రెండ్స్, కొత్త ఇల్లు కట్టుకున్నాం. ఇక ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్ని తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇవి ఎక్కడ తీసుకున్నాము, ఎంత ఖర్చు అయింది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ మాకు నచ్చిన కలర్ని ఎంచుకొని ఎల్ షేప్లో ఉన్న సోఫాని తీసుకున్నాము. దానికి మ్యాచింగ్ అయ్యే పిల్లోస్, కవర్స్, బెడ్షీట్స్ తీసుకున్నాము. ఇప్పుడు మంచిగా మెత్తగా ఉండే సోఫా కమ్ బెడ్ బాగుంది కదండి. మనకి ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదండి. ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మాకు నచ్చినటువంటి కలర్ని, మోడల్ని మేము తీసుకున్నాము. మనం కంఫర్ట్ని కోరుకుంటున్నాం కాబట్టి తయారు చేసేవాడు కూడా అలాగే కంఫర్ట్గా తయారు చేస్తున్నాడు. ఇలాంటి మోడల్స్ ఉంటాయని మాత్రమే మేము చూపిస్తున్నామండి. కలర్స్ అయితే మీ ఇష్టము, మీ మనసుకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇక ఈ బెడ్ అయితే ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. చక్కగా పక్కన ఏదైనా వస్తువు పెట్టేసి ఎవరన్నా గెంతుతున్నా కూడా మంచం మీద అసలు ఆ వస్తువు అనేది కదలనే కదలదన్నమాట. అంటే ఇక్కడ ఉన్న డిస్టర్బెన్స్ ని పక్కకి ట్రాన్స్ఫర్ చేయకుండా ఉంటుంది. వేరే బెడ్స్ అయితే ఇంత కంఫర్టబుల్ గా ఉండవండి. ఈ బెడ్ కింద కూడా చాలా స్పేస్ ఇచ్చారండి. ఇంపార్టెంట్ ఫైల్స్, పిల్లోస్, బెడ్షీట్స్ ఇంకా ఇంపార్టెంట్ వస్తువులన్నీ కూడా దాచుకోవచ్చు. ఈ బెడ్ అయితే చాలా ఈజీగా లిఫ్ట్ చేయొచ్చండి. వెయిట్ అనేది అసలు లేదు. మొత్తం కూడా 2 కాట్స్, 1 సోఫా అండ్ కమ్ బెడ్, 6x6 ఎల్ షేప్ సోఫా, ఇంకా 4 సైడ్ టేబుల్స్ అన్ని కూడా ఆర్డర్ మీద చేయించాడండి మా తమ్ముడు. ఈ ఫర్నిచర్ అంతా కూడా 2 lakhs అయిందండి. ఎక్కడో కాదండి, మేము చేయించింది నస్రాపేటలోని శ్రీ వెంకటరమణ ఫర్నిచర్ షాప్ అన్నమాట. మరి కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇలా ఫర్నిచర్ ని తెచ్చేసుకోండి. మరి ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ subscribe.